నేను పని మనిషికి గిన్నెలు తోమినందుకు ఓన్లీ 1500 ఇస్తాను. డిష్ వాషర్ ఉంది కదా అనేసి నేను కంటిన్యూ డిష్ వాషర్‌లో పెట్టట్లేదు గదా! మా వాళ్ళు చూడండి 2 బుట్టలు 2 పూట్ల గిన్నెలకు 2 బుట్టలనమాట. అలా పెట్టేశాను. ఒకటే బుట్ట పెట్టి 2 పూటల గిన్నెలు తోమమని చెప్తే వాళ్ళకు అర్థం అవ్వదు. సో 2 బుట్టలు ఇచ్చేసినాను. 2 పూటల గిన్నెలు వాళ్ళకే లెక్క ప్రకారం వాళ్ళేం చేస్తారంటే 2 బుట్టలు నింపుతది ఇలాగా. ఏంటంటే కింద వీళ్ళు పెద్ద గిన్నె పెట్టేసుకుంటారు అడుగున. పెట్టుకొని పైన అన్ని ఇట్లా చుట్టూ పేర్చుకుంటారు. ఒక ప్లేట్‌లో ఒకరు దించరు. ఒక గిన్నెలో ఒకరు దించరు. సో నువ్వు ఎక్కువ గిన్నెలేసినావని అందరు పని మనుషులు ఇలాగే చేస్తారు. చక్కగా హాట్ వాటర్ గీజర్ ఏసేసి మీరు సబీనానో ఏది ఇచ్చినా గానీ చక్కగా హాట్ వాటర్‌తో క్లీన్ అయిపోతాయి. అందరికీ తెలుసు మనము లిక్విడ్ డిష్ వాషర్‌లు వాడినా కానీ ఏది వాడినా కానీ ఎంతో కొంత దానివల్ల ఎఫెక్ట్ ఉంటదని. సో రోజు గిన్నెలు మీరు కూడా పని మనిషితో ఒక గీజర్ ఫిట్ చేసేసి హాట్ వాటర్‌తో కడిగిస్తే డిష్ వాషర్‌తో కడిగినట్టు ఉంటదండి. డిష్ వాషర్‌లో ఏంటి నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ఒక పని మనిషికి ఎంత ఇస్తామో అంత అమౌంట్ పడతది. దాని సర్ఫ్, షైనరు, లిక్విడ్ అన్నీ. అంతే అమౌంట్ పని మనిషికి ఇచ్చి చూడండి. మీకు డిష్ వాషర్‌కి పెట్టాల్సిన 50,000 అవసరం ఉండదు. అది కూడా ఒక టిప్పు. నేనెప్పుడు డిష్ వాషర్ కొనమని చెప్తాను గదా! డిష్ వాషర్‌కు మాకెంతైతదంటే 1,250 అయితది. ఒక మంత్ ఒక్కసారి రన్ చేస్తే. అదే 1500 ఇచ్చేస్తే పని మనిషి 2 గిన్నెలు 2 పూట్ల తోమేస్తది. చక్కగా హాట్ వాటర్ ఇచ్చేయండి. ఆమె కూడా చక్కగా తోముతది. ఇక్కడ పని మనుషులు జీతం ఎంత ఇస్తున్నారు అని మనం మాట్లాడుకుంటాం అందరము. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క జీతం ఉంటదండి. వాళ్ళ గిన్నెలను బట్టి నా గిన్నెలకు నేను 1500 ఇవ్వడం ఎక్కువనా, తక్కువనా చెప్పండి. అబ్బా! అంత ఇస్తావా అని అంటే మనం ఏదో గొప్పోళ్ళం అనుకోకండి. ఎవరింటి పనిని బట్టి వాళ్ళు ఇవ్వాలి. పనోళ్ళు కాదు అడగాల్సింది. ఇంత జీతం కావాలని. మనమే ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు సైలెంట్‌గా చేసిపోతారు. మనం ఇచ్చిన జీతానికి పని వాళ్ళు పని చేయటం లేదు అంటే వాళ్ళకి తక్కువ ఉందని వాళ్ళు వెళ్ళిపోతారు. అదే ఎక్కువ ఇస్తే సైలెంట్‌గా ఉంటారు. ఎలా మన సాఫ్ట్‌వేర్ వాళ్ళు జీతం తక్కువ ఉందనేసి కంపెనీలు మారుతా ఉంటారు కదా! అలా వీళ్ళు కూడా తక్కువ ఇస్తే మారుతా ఉంటారు. అందుకే నేను ఎవ్వరు ఎంత అడిగితే పని మనిషికి అంత ఇస్తాను. సరిగా చేయకపోతే మాత్రం వెళ్ళిపో అంటానన్నమాట. ఈ రోజుల్లో ఎవ్వరు జాలి, దయతో చేయనక్కర్లేదండి. మనకు వాళ్ళు ఫ్రీగా చేయనక్కర్లా, మనం వాళ్ళకి ఫ్రీనిక్కర్లా. మామూలుగా మా పనావిడతో ఈరోజు నేను అన్నాను. మా మొగుళ్ళు కూడా పొద్దునుండి సాయంత్రం వరకు కష్టపడి వస్తేనే మాకు కూడా డబ్బులొస్తాయి. మీరు కూడా పొద్దునుండి సాయంత్రం వరకు అందరి ఇళ్లలో తోముతూనే ఉండండి ఆపకుండా పని. మీకు కూడా మా అంత జీతాలొస్తాయి. ఒక 2 ఇల్లులు చేసేది జీవితాంతం ఆ డబ్బులతో బతకాలి. 3 ఇల్లులు చేసి బతకాలి అని కాదు. ఇప్పుడు మా వంటావిడకు నేను ఎంత ఇస్తున్నాను? 8,000. సాయంత్రం వరకు 2 గంటలు 8,000 చేస్తే వాళ్ళకి రాదా అండి? కోపం వస్తది నాకు అప్పుడప్పుడు వీళ్ళని అలా అంటుంటా.